గంగాధర నెల్లూరు మండలంలో ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్ల యూనియన్ కార్యకర్తలు చేరడం ఆనందంగా ఉంది అంటూ రాష్ట్ర అధ్యక్షుడు హరికృష్ణ తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలకు యూనియన్ అండగా ఉంటుందని, ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కుల కోసం పోరాడతామన్నారు. కార్యకర్తలను ఎవరైనా ఇబ్బంది పెడితే సహించబోమన్నారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు ప్రాజెక్టు కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షురాలిగా లత, జనరల్ సెక్రటరీగా జీవరాణి, గిరిజ, జ్యోతి, మమత సహా పలువురిని వివిధ పదవులు ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అందరూ ఈరోజు మా యూనియన్ అయినటువంటి ఐఎఫ్టియు అనుబంధ సంఘమైన ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్లో జాయిన్ అయిన సందర్భంగా వాళ్ళందరినీ పేరు పేరున అభినందిస్తున్నాం. వాళ్ళకి అన్ని విధాల అండగా దండగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ కొంత ఈరోజు అంగన్వాడీ వర్కర్లకి అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం జీతాలు పెంచుతాము, 3 నెలల్లోనే సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదు. 2 సంవత్సరాలు దాటిపోయింది. అంగన్వాడీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈరోజు అందరూ కూడా ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధంలో అందరూ కూడా చేరడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదు. ఎవరైనా కూడా కానీ మేము నిరంతరం మా యొక్క సమస్యలపైన పోరాటం చేస్తూనే ఉంటాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లు ఎవరు కూడా అధికారులకు సపోర్ట్ అనేది తప్పది. కాబట్టి ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేసి ఉన్నటువంటి ప్రాజెక్ట్ సమస్యలపైన కూడా చర్చించి భవిష్యత్తులో కూడా ఉన్నటువంటి సమస్యలపైన ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి దానిపైన కూడా మేము జాయింట్ డైరెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇస్తామని చెప్పి